ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఉత్తర బైపాస్ వద్ద గల జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన జనసేన జన్మదిన వేడుకల్లో షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సైనికులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ తన అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ జిల్లాలో జనసేన పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు రియాజ్ మాట్లాడుతూ కార్యకర్తలు తన పట్ల ఉంచిన నమ్మకానికి రుణపడి ఉంటానని భరోసానిచ్చారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడుస్తూ కార్యకర్తలను అందరినీ కలుపుకుంటూ ముందుకు నడుస్తానన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మలగా రమేష్, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్, ముత్యాల, శ్రీదేవి, ప్రమీల, పిల్లి రాజేష్, ఆర్కే తదితరులు ఉన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కుటుంబం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం సాగినప్పటి నుంచి ఆనాడు ప్రజారాజ్యంలో ఉన్నటువంటి యువరాజ్యం విందులో కానివ్వండి, లేదు ఈరోజు జనసేన ప్రస్థానంలో ఎంతోమందిని నాకు కుటుంబ సభ్యులను చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నా జన్మదినోత్సవం అందరూ జరుపుకోవటం, వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్గా అందరూ సహకరించి అందరూ కూడా ఆ యొక్క ఆనందోత్సవాలు జరుపుకోవటం చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఇంతమందిని నాకు తోబుట్టువులు ఇచ్చారు అని చెప్పేసి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, సోదర సమానులు, నన్ను ఫస్ట్ నుంచి 2019 నుంచి వెన్నంటుండి రాజకీయ ప్రస్తావానికి ముందడుగు ఇచ్చిన రియాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన మున్ముందు ఎన్నో పదవుల నుంచి జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేయాలని, ఆ దేవుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒంగోలులో, ప్రకాశం జిల్లా అయితేనే, ఒంగోలు అయితేనే ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక స్థాయికి వెళ్ళి ఉన్నారంటే ఆయనే కారణం. ప్రతి ఒక్కరు కష్టపడ్డారని గుర్తించి మరి పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఒక స్థాయి నిలబెట్టారు ఈరోజు. కానీ కొంతమంది ఆ స్థాయిని మరిచి
గుడి దగ్గర ఉన్నాడేమో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో కేక్ కటింగు, అలాగే సూర్యశ్రీ ట్రస్ట్లో అనాథ పిల్లలకు భోజన కార్యక్రమము, అలాగే భవన నిర్మాణ కార్మికులకు బైపాస్ కింద 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఇదే విధంగా రియాజ్ గారు మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. అలానే ఒంగోలులో కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు భోజన కార్యక్రమం, అలానే బ్లైండ్ స్కూల్ సూర్యశ్రీ బ్లైండ్ స్కూల్ ట్రస్ట్లో పిల్లలకు సమక్షంలో కేక్ కట్ చేసి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కొత్తపట్నంలో కూడా వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలానే సాయంత్రం పార్టీ ఆఫీస్లో ముఖ్యులు జనసేన పార్టీ శ్రేయోభిలాషులు క్యాడర్ సమక్షంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. రియాజ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా రియాజ్ అన్న గారు మొదటి నుంచి కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి. ఆయన ఎన్నో కష్టాలు 100 మంది 100 మాటలు అన్న ఆయన అనేది ఒకటే, మన పని చేసుకుందాం, మా కళ్యాణ్ గారి మాట చెప్పింది శిరసావించి అది అలానే ముందుకు వెళ్దాం, కుక్కలు వాగుతూ ఉంటాయి పట్టించుకునేది